రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల మాదిరిగా తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలందరూ ఎంతో కష్టపడి ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నారని, తమను ఎన్నుకున్న ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ఇందిరమ్మ ప్రభుత్వంలో సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆనాటి ప్రభుత్వం ఇయ్యకపోతే 10 సంవత్సరాలు ఇయ్యకపోతే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అదే రకంగా ఏనాడు లేని విధంగా దేశంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లోనే రైతన్నలకి చాలా మందికి 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంకా ఒరేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఒరేసిన రైతును రాజును చేయాలని తపనతో సన్నవడ్లించి పండించిన రైతన్నలకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ 500 రూపాయల క్వింటాలకు ఇచ్చాం. ఇంతకు ముందే కలెక్టర్ గారికి చెప్పాం. పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 10 సంవత్సరాల్లో పేదవాడికి ఇళ్లు ఇయ్యకపోతే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ధర్మ తండాకి కూడా నాకు తెలిసి 29 ఇళ్లు ఒకేసారి ఈ ఊళ్ళో అవసరం ఉన్నన్ని కూడా ఇచ్చాం. భవిష్యత్తులో ఇంకేమన్నా 1 తగ్గినా తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఇచ్చుకోవటం జరుగుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ